కోడ్ ఉల్లంఘించిన కోమటిరెడ్డి జనగామలో మహిళల కార్యక్రమంలో ఎమ్మెల్యే కుట్టు మిషన్ శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికెట్ల పంపిణీ ఓట్ల కోసమేనంటూ ప్రతిపక్షాల ఆరోపణ. కుట్టు మిషన్లతో మచ్చిక చేసుకునే ప్లాన్ చోద్యం చూస్తున్నటువంటి ఎన్నికల సంఘం. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నాడు కదా మంత్రి. ఇక ఆయన ఎప్పుడు కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, పెద్ద పెద్ద ముచ్చట్లు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మరిగా నిన్న పోయిండు ఓ కార్యక్రమానికి. ఓ పక్క ఎన్నికల కోడ్ జరుగుతూ ఉంది. ఎన్నికల సంఘం సంబంధించినటువంటి మరి ఏవేవైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలన్నింటి కూడా తుంగలో దొక్కి కాంగ్రెస్ పార్టీ కుట్టు మిషన్లు నేర్పించింది. కుట్టు మిషన్లు నేర్పించింది. వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు ఇవ్వడానికి పోయిండు. వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇచ్చుడితో పాటు తల్లి మరి మీ అందరికీ కూడా మీ అకౌంట్లల్లో ఇప్పటికే ఏం చెప్తున్నారు వాళ్ళకి, మరి మీరు ఏం చెప్పడానికి పోయినరు? అలా ఏం మీకు ఓట్లు ఏమని చెప్పి అడగడానికి పోయినరా? ఎట్లా పోయినరు? మీ అకౌంట్లలో మొత్తం అందరికీ కూడా 2,500 రూపాయలు మీకు ఆల్రెడీ అకౌంట్లో పడిపోతా ఉన్నాయి. ప్రతి మహిళకి మాకు ఓట్లేండి అని చెప్పడానికి పోయినరా? మీకు ఎంతమందికి అయితే రేషన్ కార్డులు ఉన్నాయో మీ అందరికీ కూడా మరి ఇప్పుడు ఫ్రీ గ్యాస్లు ఇచ్చేస్తూనే ఉన్నాం. ఫ్రీ గ్యాస్లు ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ కరెంటు కూడా ఇచ్చేస్తా ఉన్నాం. ఓట్లేండి అని చెప్పడానికి పోయినరా? మరి మీకు ఎవరెవరికైతే పొలాలు ఉన్నాయో, మీ భర్తలు ఎవరైతే రైతుగా చేస్తా ఉన్నారో మీ అందరికీ కూడా రైతు భరోసా ఇప్పటికే 15,000 ఎకరానికి 15,000 చొప్పున మీ అకౌంట్లలో వేసేసినాం. మరి మాకు ఓట్లేండి అని చెప్పడానికి పోయినరా? ఇవన్నీ పోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మహిళలతోటి వాళ్ళకి సర్టిఫికెట్లు అందజేసి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీయే చేస్తూ ఉన్నది. అలా చేసిన అసలు కాంగ్రెస్ పార్టీయే కాదు, ఒక ప్రైవేట్ సంస్థ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ సంస్థ మిషన్లు పెట్టి కుట్టించి వాళ్ళకి సర్టిఫికెట్లు అందజేస్తా ఉంటే ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీయే చేసింది, మేమే చేసినామని చెప్పి ఆ మహిళలకు చెప్పుకోవడానికి పోయి ఆడ ప్రచారం చేస్తా ఉన్నాడు. ప్రచారం చేసుడు, సర్టిఫికెట్లు ఇచ్చుడు. ఇక మరి ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఎన్నికల సంఘం మరి వీటన్నిటిని చూడట్లేదు అనేటువంటి వార్త కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉంది. నోటీసులు పంపిస్తా ఉన్నారు. చాలా మందికి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి చాలా మంది నాయకులకి, ఎంపీ అభ్యర్థులు కూడా మరి నోటీసులు పంపిస్తూ ఉంది. మరి ఎన్నికల సంఘం ఇది కూడా చూడాలి. ఆయన పోయి కాంగ్రెస్ పార్టీ పేరు మీద మొత్తం మిషన్లు బంచేసి సర్టిఫికెట్లు బంచేసి మీ మొత్తం చేసేసినాం. రాష్ట్రం ఇప్పటికే ఏం పెండింగ్లలో లేదు. ఈ 4-5 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఇక బంగారు తెలంగాణగా మార్చేసినాం అని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారితో పాటు ఇక ఈడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో నీళ్లు, కరెంటు రావట్లే, దాన్ని పట్టించుకోవడానికి మాత్రం దిక్కు లేదు. కానీ ఇక వీళ్ళు పోయి వేరే టోళ్ళు చేసినట్టు కార్యక్రమాన్ని కూడా వీళ్ళే చేసినట్టు చెప్పుకొని ఎన్నికల సంఘం ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటన్నిటిని పాటించకుండా ఇక ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చేసేటటువంటి ప్రయత్నం మరి వీళ్ళంతా కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అడగాలి, మరి మహిళలకి ఎట్లా చెప్పి ఓట్లు అడుగుతారు? తెలంగాణ ప్రజలంతా కూడా ఏడొక ఆయన కాంగ్రెస్ పార్టీ అని ఏం మాట్లాడతారంటే 10,000 ఇస్తే మాదిగలు ఏదైనా చేస్తారట. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తమ్ముడు మాట్లాడుతున్నాడు ఏడొక మీటింగ్లో. అంటే వీళ్ళ ఇష్టం యాడికి పడితే అడిగి పోవటం, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు సభలు పెట్టుకోవడం, వీళ్ళకి ఇష్టమైన మాటలు మాట్లాడడం. 100 రూపాయలు ఇస్తే ఒకటి, 1000 రూపాయలు ఇస్తే ఒకటి, మరి దానికి ఇంకో సున్నా కలిపితే ఇంకోటట. మదం ఎక్కి కండకావరం ఎక్కి వీళ్ళంతా కూడా అధికారం వచ్చేసేసరికి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళందరికీ ఏం చేశారంటే వీళ్ళ మంత్రుల్ని, వీళ్ళ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి మీరు ఏ హామీలని ఇవ్వండి తెలంగాణ ప్రజలకి, మీ నోటికి వచ్చింది మాట్లాడండి, కానీ ఖచ్చితంగా 14 లేదా 15 ఎంపీ స్థానాలు మనం గెలవాలి తెలంగాణ రాష్ట్రంలో. 14 లేదా 15 ఎంపీ స్థానాలు మనం గెలిస్తే తర్వాత మనల్ని అంటానికి కానీ మాట్లాడడానికి కానీ ఎవడు ఉండడు. మనం చెప్పిందే నడుస్తాం. కాబట్టి ఇక అప్పటి వరకు మీరు ఏది చెప్తే అది చెప్పండి, ఏది మాట్లాడితే అది మాట్లాడండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇగో ఒకడేమో ఇష్టం వచ్చినట్టు 1000 రూపాయలు ఇస్తే పిల్లల్ని పంపిస్తారు మాదిగలు అని చెప్పి మాట్లాడుతూ ఉండు. సోయే లేదా మాదిగలందరూ కలిస్తేనే ఇవాళ నీ అన్న ఎమ్మెల్యే గెలిచిండు. మాదిగలంతా ఏకమైతేనే మీకు ఎమ్మెల్యే పదవి వచ్చింది. మాదిగలంతా ఏకం అయితేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళంతా దళితులలో సింహభాగమైనటువంటి మాదిగలు 70 నుంచి 80 లక్షల ఓట్లుంటే అరే కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు, మరి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు, దళితుని మోసం చేస్తాడని చెప్పి కాంగ్రెస్లంతా కూడా ఏకమై మూకుముడిగా మీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎత్తే ఇవాళేమో నువ్వు మాదిగల గురించి ఇగో ఇట్లా మొత్తం ఇదంతా కూడా ఏడబడితే ఆడే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఇక రేవంత్ రెడ్డి సార్ ఏం చేయాలి? ప్రజల దగ్గర నుంచి చప్పట్లు కొట్టించుకోవాలి, కేరింతలు కొట్టించుకోవాలంటే మాత్రానికి ఇక పెద్ద ఎత్తున బూతులు స్టార్ట్ చేయాలి. మైండ్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ ప్రజలు 6 గ్యారెంటీల గురించి మాట్లాడతాడు.
మళ్ళా ఏడ ప్రశ్నిస్తారు అని చెప్పేసి కొద్దిగా బూతులు మాట్లాడితే ప్రజలకు కొద్దిగా నచ్చే విధంగా కేసీఆర్ని తిట్టాలి కదా. కేసీఆర్ని తిడితే అప్పుడు ప్రజలు కొంత నవ్వేటటువంటి ప్రక్రియలు చేస్తారు కాబట్టి ఆయన ఆడ మైండ్ డైవర్ట్ చేస్తాడు. ఇక మంత్రి గారేమో ఈడ మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి ఈయన చెప్తాడు. ఈడ వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాళ్ళ అన్నదమ్ములేమో ఈడ ఒకటే కమ్యూనిటీని కించపరిచేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు కదా మాదిగ సహోదరుల గురించి, ఒక్క ఎంపీ సీట్ ఇచ్చిర్రా? మరి నువ్వు అది అడగవు. ఎంపీలకి ఎంపీ సీట్ ఎందుకు ఇవ్వలేదని మాదిగలకు అడిగినావా నువ్వు కనీసం? మళ్ళీ ఇవాళేమో మాదిగల గురించి మాట్లాడడానికి ఇగో వీళ్ళంతా వస్తా ఉన్నారు. దయచేసి ప్రజలారా మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఇప్పటికే ఆల్రెడీ అసలు బడ్జెట్కి సంబంధం లేదు, వచ్చే రాబడికి సంబంధం లేదు, మనం ఇవ్వాల్సింది సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు గ్యారంటీలు ఇచ్చేసిర్రు. కొంతమంది ప్రజలు నమ్మిర్రు దాన్ని అయితే నమ్మిర్రు కాబట్టి ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. ఎవరైతే మన ఓట్లన్నీ మరి వేసినాం కదా, మన ఓట్లన్నీ బట్టకపోయి గంపగుత్తిగా కాంగ్రెస్ పార్టీకి వేసినాం. ఎందుకు వేసినాం అని అంటే ఆయన ఇత్తనన్నటువంటి గ్యారంటీలు హామీలు నమ్మేసినాం కాబట్టి బాజాప్తా వాటిని అడగటానికి ప్రతిరోజు ప్రశ్నించడానికి మనం ఖచ్చితంగా అడుగుతాం. కాకపోతే ఇగో మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎన్నికలలో మాకు ఓట్లు వేయండి అని చెప్పి మళ్ళీ కొత్త హామీలు కొత్త ముచ్చట్లు చెప్పి వీళ్ళంతా ఓట్లు అడుక్కోవడానికి ఓట్ల కోసం వస్తూ ఉన్నారు. దయచేసి వీటన్నిటిని కూడా ఆలోచన చేయాలి. మీరంతా ఆలోచన చేసి మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మరి మనకు ఓటుని గొప్ప ఆయుధాన్ని మనకు ప్రసాదించిండో ఇగో ఆ ఓటుతోటే తారుమారు అయిపోతాయి అంచనాలన్నీ, రాజకీయాలన్నీ కూడా తారుమారు అయిపోతూ ఉంటాయి. 4 నెలల్లోనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి మరి ప్రజల దగ్గర నుంచి మద్దతు వస్తూ ఉంది. ఎందుకు వస్తూ ఉంది మద్దతు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం చేసిర్రు, అమలుగా అన్నటువంటి హామీలు మొత్తం చెప్పిండ్రని ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది కాబట్టే ఇగో ఖమ్మంలో కూడా నిన్న జరిగినటువంటి ఖమ్మం సభల, ఖమ్మం అంటే మ్యాక్సిమం మొత్తం కాంగ్రెసే ఉంటుంది, ఖమ్మంలో మొత్తం కాంగ్రెసే ఉంటుంది. కానీ ఆడ కూడా పెద్ద ఎత్తున మరి కేసీఆర్ చెప్పేటటువంటి మాటలు వినడానికి వచ్చిర్రనంటే కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా వ్యతిరేకత వచ్చిందో అర్థం చేసుకోవాలి. ఈ బీఆర్ఎస్ పార్టీకి మనం ఏదో సపోర్ట్ చేస్తున్నామని, బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గా చేస్తున్నామని కాదు. కానీ మరి ఎట్లా ఇచ్చిండ్రు మీరు గ్యారంటీలు ఏ రకంగా ఇచ్చిండ్రు? ప్రజల్ని మోసపెట్టడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, అమాయకులను చేసి మేము ఏది మాట్లాడినా ఏది చేసినా నడుస్తామని వచ్చింది. కాబట్టి దయచేసి ప్రజలారా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలన్నింటినీ కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతూ ఉన్నారు, తర్వాత ఎంపీ ఇప్పుడు కాబోయేటువంటి అభ్యర్థులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, మంత్రులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఇవన్నీ కూడా దయచేసి సమాజం ఆలోచన చేయాలి. ఎంతోమంది మేధావులు ఉన్నారు, ఎంతోమంది తెలివైన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఆలోచన చేసి రాబోయేటటువంటి ఎంపీ ఎన్నికలలో మన 2 తెలుగు రాష్ట్రాలలో మే 13వ తారీఖు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మళ్ళీ దాదాపుగా ఈరోజు అయిపోయింది, ఏప్రిల్ ఎండింగ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒక 10 రోజులు ప్రచారం ఉంటుంది. 10-11 రోజులు 13వ తారీఖు మనం బ్యాలెట్లో ఏదైతే ఓటు వేయబోతా ఉన్నామో ఆలోచన చేయండి. మన ప్రాంతం కోసం, మన రాష్ట్రం కోసం ఎవరైతే కొట్లాడగలుగుతారు, ఎవరైతే మన కోసం పోరాడగలుగుతారో ప్రతి ఒక్క వర్గం వాళ్ళు, ప్రతి ఒక్క జాతి ప్రజలు కూడా ఆలోచన చేసి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఈ వేదికగా నేను కోరుతా ఉన్నా.